చూసుకుంటే ఇందులో మెయిన్ 18+ ఉన్నట్టు అనిపిస్తుంది. చేతకానుడికి మొగుడికి తేడా తెలుసా? అంటే చిన్నపిల్లలు చూడకపోతే బెటర్. అంటే మన మూవీకి థియేటర్స్ దొరుకుతాయి అనుకుంటున్నారా? అంటే ఇట్ డిపెండ్స్ బ్రో. అంటే లైక్ శివాజీ గారు మొన్న ప్రెస్ మీట్లో ఒక మాట అనడం జరిగింది. ఇప్పుడు దాని మీద చాలామంది ఏమంటున్నారంటే మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, మాకంటూ ప్రైవసీ లేదా. ఇది కరెక్ట్గా అన్నారు, అట్లా కాదు. వాట్ ఈ సెట్ వాజ్ రియల్లీ రాంగ్. ఒక దాంట్లో పూరి జగన్నాథ్ గారు కూడా చెప్తారు, బాలకృష్ణ గారు ఎందుకు కొడతారు అందరినీ, ఎందుకు అటు తిడతారంటే కానీ ఇప్పుడు థియేటర్స్ మీకు దొరుకుతాయి అనేసి మీరు అనుకుంటున్నారా? కష్టమే బ్రో. ప్రేక్షకులు ఈ మూవీకి అసలు ఎందుకు వెళ్ళాలి బ్రో? ఫస్ట్ థింగ్ ఫస్ట్. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మదం మూవీ హీరో. అతను అంటే ఎన్నో కష్టాలు పడుకుంటూ ఈరోజు అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేయడం అనేది జరిగింది మదం మూవీలో. అతనితో మాట్లాడి షూటింగ్ స్పాట్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, అంటే ఎలా జరిగింది, మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అతనితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ పండు. హాయ్, హౌ ఆర్ యూ? గుడ్ మ్యాన్. ఎలా నడుస్తుంది ఏంటి లైఫ్? బండి కొంచెం మెల్లగా నడుస్తుంది. ఓకే. బట్ ఇప్పుడు కొంచెం ఇదేమన్నా మంచి రెస్పాన్స్ వస్తే పికప్ అయ్యే ఛాన్స్ ఉంది. అసలు ఈ మదం అనే మూవీ ట్రైలర్ చూసా ఫస్ట్. ట్రైలర్ అయితే మంచి రెస్పాన్స్ ఉంది, అంటే చాలా బాగా నాకైతే బాగా నచ్చేసింది. ఇప్పుడు చూసుకుంటే ఇందులో మెయిన్ 18+ ఉన్నట్టు అనిపిస్తుంది. అంతే, చిన్నపిల్లలు చూడకపోతే బెటర్. బట్ యా దట్స్ వాట్, కొంచెం 18+ వెళ్తేనే బెటర్. దాంట్లో కొంచెం అలా వీ హ్యాడ్ టు చూస్ దిస్, ఎందుకంటే ఆ టైటిల్లో ఉంది, టైటిలే చెప్తుంది మీకు అసలు ఏంటి ఏది అని. యూ హ్యావ్ టు వాచ్ ద హోల్ ట్రైలర్ ఆల్సో. సో మదం అంటే లైక్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ వర్డ్, సో ఇట్స్ ఎ బోల్డ్ కంటెంట్. సో అలా అని సినిమా మొత్తం అంత ఆ సీన్లో ఉండవు. బట్ యా వీఆర్ దర్స్ ఎ స్టోరీ రివాల్వింగ్ అరౌండ్ ఇట్. అసలు ఓవరాల్ గా స్టోరీ బేస్డ్ దేని మీద నడుస్తూ ఉంటది ఈ మూవీ? అంటే ఇప్పుడు ఒక లో క్లాస్ పీపుల్ ని ఎలా ట్రీట్ చేస్తారు ఏంటి, కొంచెం జై భీమ్ వైబ్స్ ఉంటాయి, బట్ ఇన్ ఏ బోల్డ్ వే. ఓకే, అంటే జై భీమ్ టు బోల్డ్ వేకి వెళ్ళిపోతుంది. అంటే జై భీమ్ ని కొంచెం బోల్డ్ యాంగిల్ లో చూస్తే మందే. అలాగే ఇందులో మెయిన్ క్యారెక్టర్ గా ఇనాయత్ సుల్తానా గారు చేయడం జరిగింది. ఆవిడ ఆల్మోస్ట్ ఒక ఇంత ముందు సిరీస్ 3 రోజెస్ కానివ్వండి, అవే మాకు సెలబ్రిటీ లాగా. మన ఇప్పుడు మనతో పోల్చుకుంటే సెలబ్రిటీ. కరెక్ట్ కదా. ఆవిడతో మీరు క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా మీ సీన్స్ కానివ్వండి? దీంట్లో లేదు. దీంట్లో పర్టికులర్ గా జస్ట్ ఒక చిన్న ఎపిసోడ్ లాగా అట్లా ఉంటుంది, అంత ఇంటరాక్షన్ లాగా ఏం లేదు. బట్ తనతో నేను ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ వర్క్ చేశాను అనమాట. అది ఇవన్నీ బయటకు రాకపోతే బెటర్ ఇప్పుడు కానీ. బట్ యా తనతో ఐ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ హర్. షీ ఈజ్ అ రియలీ స్వీట్ వన్. యా మంచిగా, షీ ఈజ్ అ గుడ్ పర్ఫార్మర్ ఆల్సో. చూస్తారు రేపు మీరు చెప్పాలి అది హౌ షీ డిడ్ అండ్ ఆల్. బట్ వీ రియలీ లైక్ ద పర్ఫార్మెన్స్. బట్ యా అసలు ఈ క్యారెక్టర్ మీ దాకా ఎలా వచ్చింది? సో ఇది బేసిక్లీ ఏంటంటే బ్రో, లైక్ మన లాస్ట్ మూవీలో విశ్వంత్ అని ఒకరితో యాక్ట్ చేశాను నేను. ఓకే. సో తను హీ వాజ్ సపోజ్ టు డూ విశ్వంత్ అంటే అతను కూడా ఒక యాక్టర్. యా, గేమ్ చేంజర్. అది తను ఇంకా ముందు నుంచి చేస్తున్నాడు అది మనమంతా. యా, సో హీ ఈజ్ లిల్ వెల్ నోన్ యాక్టర్. సో అతను మీ ఇద్దరం కలిసి నమో అనే ఒక సినిమా చేసాం. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. అది చూసిన వాళ్ళకి నచ్చింది, చాలా మంది ఓటీటీలో చూసారు థియేటర్ కంటే. బట్ యా అతనికి దీంట్లో ఒక రోల్ వచ్చింది అనమాట. సో హీ హ్యాడ్ టు నాట్ యాక్సెప్ట్ ద రోల్ బికాస్ ఆఫ్ అదర్ కమిట్మెంట్స్. సో నన్ను సజెస్ట్ చేశాడు. సో లైక్ ఓకే వెళ్ళి మనం అప్పుడు మనకి ఏది వస్తే అదే కదా అప్పుడు. సో దెన్ ఐ వెంట్ అండ్ ఐ హర్డ్ ద స్టోరీ. ఇట్ వాస్ గుడ్. నా క్యారెక్టర్ ప్రకారం అంతా ఇట్ వాస్ నీట్ క్లీన్. లైక్ ఓకే లెట్స్ గో, లెట్స్ డూ ఇట్. ఇంకా బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అన్నట్టు వెళ్దాం చేద్దాం. అండ్ దెన్ వంశీ బ్రో వీళ్ళందరూ కూడా దే ఎడిట్ ఫ్యూ ఫిల్మ్స్ బిఫోర్. సో ఆబ్వియస్గా నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళ నుంచి. దట్స్ వై ఐ గాట్ దిస్ క్యారెక్టర్. కానీ ఇప్పుడు మీరు ఏ డైరెక్టర్నైనా మెప్పించడానికి ఏదో ఒకటి ఉంటుంది, కానీ ఈ డైరెక్టర్ గారిని మెప్పించాలి అంటే చాలా కష్టం. అంటే ఆయన ఆల్మోస్ట్ ఒక ఆడిషన్కి తీసుకుంటున్నారు అంటే అసలు ఈ సీన్ అంటే పిన్ టు పిన్ చూస్తారు, అండ్ సీన్స్ కూడా మంచిగా చేపిస్తూ ఉంటారు, అక్కడే చేయమనేసి స్పాట్లో ఇచ్చేస్తూ ఉంటారు. ఎలా అనిపించింది డైరెక్టర్ గారితో మీ? అంటే బిఫోర్ ఇట్ వాజ్ లైక్ ఐ వాజ్ రికమెండెడ్ క్యాండిడేట్ అనుకోండి దీనికి. బట్ యా నా ప్రీవియస్ వర్క్ అదంతా వాళ్ళు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. ఎడిట్ ఫ్యూ ఫిల్మ్ విత్ సుహాస్ అండ్ ఆల్ ఆల్సో. సో ఓకే దిస్ గై ఇస్ ఓకే యాక్టర్ అన్నట్టు తెలుసు. సో అలా దే గాట్ మీ ఆన్ బోర్డ్.
బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీ హ్యాడ్ మోర్ రిహర్సల్స్ అండ్ ఆల్. అక్కడికి వెళ్ళిన తర్వాత షూట్ ముందు 2-3 days ప్లానింగ్ అదంతా ఉంది. ముందే రిహర్సల్స్ కానీ అట్లా ఆడిషన్స్ లాగా కానీ ఏం లేకుండే అనమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత హీ డిడ్ ప్రాపర్ సీన్ టు సీన్ రీడింగ్స్ కానీ యాక్టర్స్తో. సో అలా ఉండింది. సో యా ఇట్ వాజ్ నాట్ సో ఈజీ బట్ యా అలా కుదిరింది, వర్కౌట్ అయింది. షూటింగ్ మొత్తం హైదరాబాదేనా లేకపోతే? లేదు సీలేరు అని లైక్ హ్యావ్ టు మెన్షన్ దిస్, లైక్ సీలేరు అని ఒక ప్లేస్ ఉందన్నమాట. సో దిస్ మదమ్ ఇస్ మై థర్డ్ ఫిల్మ్ దేర్. ఐ డిడ్ 2 films బిఫోర్ దాట్. సో ఐ రికమెండెడ్ దెమ్ లైక్ ఓకే ఇలాంటిదో ప్లేస్ ఉంది చూడండి అది అంటే, ఇంకా నేను కూడా అక్కడ తెలుసు కాబట్టి అలా నేను వచ్చేసా ప్రాజెక్ట్లోకి. సారీ మై బ్యాడ్. యా సో ఆ సీలేరు అనేది ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్, లైక్ యూ షుడ్ ఆల్ గో విజిట్. బాగుంటుంది, మంచి ఫ్యామిలీతో కానీ ఏదైనా కానీ. మేము ఫస్ట్ మూవీతో డిస్కవర్ చేసాం ఆ ప్లేస్. ఇంకా అప్పటికి ఏం లేదు అసలు, ఎవరికి తెలియదు ఆ లొకేషన్ కూడా. ఇంకా అక్కడ జనాలు కూడా దే ఆర్ సో వార్మ్ హార్టెడ్, వెల్కమింగ్, అండ్ వాళ్ళు మంచిగా సినిమాలు పిచ్చి వాళ్ళకి కూడా. సో ఎక్కువ మాకు పర్మిషన్స్ దగ్గర కానీ ఎక్కడ కానీ ఏం లొల్లి లేకుండే, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాం, పర్మిషన్స్ ఇచ్చారు. సో అలా స్టార్ట్ అయింది అక్కడ సీలేరులో. 3 films చేసా. కట్ చేస్తే మొన్న రవితేజ గారు కూడా అక్కడే షూట్ చేస్తున్నారు. యా దట్స్ హౌ ఇట్ ఈస్ నౌ, లైక్ టూరిస్ట్ స్పాట్ లాగా అయింది అది. సో చాలా మంది చూస్తుంటారు అక్కడ, వెళ్తుంటారు చూస్తుంటారు ఇప్పుడు. అండ్ మా మూవీస్ రిలీజ్ అయ్యాక నువ్వు సీన్ ద ట్రైలర్, ఆ లొకేషన్స్ ఎట్లున్నాయి? అవును, మరి అక్కడ వెళ్ళాలనిపిస్తుంది కదా. సో యా ఇట్స్ లైక్ దాట్. కానీ ఇంకోటి కూడా చూసుకుంటే షూటింగ్ స్పాట్ లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అనేసి విన్నాను, అంటే తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. అంటే పాము వచ్చి అది కాటేయడం, అది అసలు అది ఎలా జరిగింది? అది లైక్ ఐ సెడ్ ఇట్స్ అ కంప్లీట్ ఫారెస్ట్. అది ఫారెస్ట్ లో, యా ఇట్స్ డీప్ ఫారెస్ట్. దర్ ఇస్ స్మాల్ టౌన్ ఇన్ దట్ కాల్డ్ సీలేరు. ఫారెస్ట్ మధ్యలో మొత్తం ఏజెన్సీ ఏరియా అది. సో ఇంకా అక్కడ అన్ని రకరకాల యానిమల్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ వింటర్స్ లో వెళ్తే బేర్స్ కూడా తిరుగుతుంటాయి, ఎలుగు బంటీస్ వాళ్ళు కూడా తిరుగుతుంటారు. సో అలా మేము అందరం కూర్చుని అప్పుడే అందరం వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ అండ్ ఆల్. బయట మా ప్రొడక్షన్ టీం వాళ్ళు ఉండే, ప్రొడ్యూసర్ ఉండే. సడన్ గా బయట నుంచి ఒక పెద్ద అరుపు అనిపించింది. ఈయన అప్పుడే ఏంటి యాక్షన్ ఆల్రెడీ స్టార్ట్, కెమెరా పెట్టి చేస్తున్నారు అయినా అని చెప్పి బయటకు వెళ్ళి చూస్తే మా శాంత ప్రొడ్యూసర్ గారికి పాము గరిచింది అన్నారు. సో దట్ ఈస్ వన్ ఓకే. అప్పుడు దెన్ వీ రియలైజ్డ్ ఓకే వీఆర్ ఇన్ డీప్ ఫారెస్ట్. ఇక్కడ అన్ని దొరుకుతున్నా కూడా నిజంగా ఫారెస్ట్లో ఉన్నాం, హైదరాబాద్ నుంచి ఎన్నో కిలోమీటర్స్లో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. ఇంకా ఆయన అప్పటికప్పుడు తీసుకెళ్ళి, ఐ సెడ్ దిస్ ఇన్ సో మెనీ ఇంటర్వ్యూస్ బట్ యా అప్పటికప్పుడు తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్ తీసుకెళ్తే దే వర్ లైక్ ఒక చార్ట్ చూపించారు మాకు. ఆ చాట్ లో ఒక అదే చాట్ చూసినప్పుడు దీని గురించి విన్నప్పుడే నాకైతే బాగా నవ్వు వచ్చేసింది. ఏ పాము కరిచిందో చెప్పు. నాకు అప్పుడు నవ్వు వస్తుంది కానీ ఐ కుడెంట్ కంట్రోల్, ఆయన కాటేసింది కదా. ఐ వాజ్ లైక్ అరే ఏదో ఒకటి చెప్పండి సార్, ఫస్ట్ ఏది కరెక్ట్ చెప్పండి, లేకపోతే వేరే ఇంజెక్షన్ ఇస్తే మళ్ళీ ఇంకా ప్రాబ్లం అవుతుంది అంటే. ఆయన టెన్షన్ ఆయన ఉండే. బట్ లక్కీలీ దెర్ వాజ్ సమ్ ఒక 5-6 snakes లో, ఒక 10 snakes లో చూసారు, అతను ఐడెంటిఫై చేశారు ఇదే అని. ఆ షార్ట్ ఇచ్చారనమాట ఆయనకి. తర్వాత మొత్తం ఓకేనా? తర్వాత ఇట్స్ గ్రేట్, ఐ మీన్ హీఈస్ లిటిల్ ఓల్డ్ కంపేర్ టు ఎవ్రీ వన్ ఎల్స్, బట్ లైక్ ఆ ఫేజ్ లో అదంతా అయినా కూడా సింగిల్ హ్యాండెడ్లీ ఈ కంట్రోల్ ద హోల్ సెట్ అనమాట. ప్రొడక్షన్ వైజ్ మొత్తం అటు ఇటు తిరగడం, కాలు కుంటుకుంటూ, దట్ వే ఈ ఇన్స్పైర్డ్ అస్. ఆయన ఎలా చేస్తుంటే మేము ఏంది రాబాయి ఈ చెట్లలో బుట్లలో పడి కింద లేస్తే దానికి ఇంత ఏడుస్తున్నాం అని చెప్పి దట్ గేవ్ అస్ మోటివేషన్. కానీ బ్రో ఇంకోటి చూసుకుంటే ఈ పాము కూడా కింద నుంచి రాకుండా ఏదో పైనుంచి పడింది బ్రో. అది ఏదో ఇంకా చెట్ల మీద ఉంటాయి కదా, చెట్టు మీద ఇక్కడ అక్కడ ఉంటాయి కదా అది. కానీ పాము కరెక్ట్ గా ప్రొడ్యూసర్ ఎందుకు అని నాకు ఇంకా అదే ఎవరినైనా కలిస్తే బాగుండు, ప్రొడ్యూసర్ కదా. దేవర్ లైక్ ఆల్ పీపుల్ వేర్ ఆల్ రన్నింగ్ అరౌండ్ లైక్ వన్ ఆఫ్ ది యాక్టర్స్ వాస్ దేర్ లైక్ పాము గరిసిందంట, ఇంకా రేపటి నుంచి క్యాన్సిల్. అమ్మ వచ్చిందా ఇప్పుడు కదా ఈ సినిమా కూడా. అంటే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఇన్సిడెంట్ తీసుకుంటే ప్రొడ్యూసర్ గారికి ఏమో దేవుడి దేవుళ్ళ బానే ఉంది ఓకే, ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినట్టయితే ఏంటి సిచ్యువేషన్? అంటే ఏమన్నా అంటే మిస్ మ్యాచ్ ఏదైనా అయ్యి ఈ సినిమా బయటకు రాకుండా ఉంటే, అంటే మనం ఆల్రెడీ ఫ్రెండ్స్ కి చెప్పుకొని ఉంటాం ఇదిగో పలానా మూవీలో చేస్తున్నాం రా మెయిన్ క్యారెక్టర్ అది ఇది అనేసి, ఇప్పుడు అది బయటికి కూడా రాదు, అసలు అక్కడికక్కడే ఆగిపోతే పరిస్థితి ఏంది? అంత ఆలోచించలే బ్రో యాక్చువల్లీ. బట్ యా లక్కీగా ఏం కాలేగా, హ్యాపీ, అంత హ్యాపీ. అంటే ఫారెస్ట్ లో చేసేటప్పుడు అంటే ఇది కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయి ఇన్సిడెంట్స్? లత వీళ్ళందరికి దెబ్బలు తగిలినాయి, హర్షాక్ కూడా బానే. ఇంకా ఎట్లా అంటే అక్కడ ఇంకొక యాక్టర్స్ ఉండే కొంతమంది, వాళ్ళు మెథడ్ యాక్టింగ్ చేస్తుండే, మరి డైరెక్ట్ కొడుతుండే మమ్మల్ని. దెర్ ఇస్ దిస్ పోలీస్ స్టేషన్ సీన్ వేర్ వీ గెట్ బీటన్ అప్ ఎ లాట్, ఓకే, బికాస్ ఆఫ్ ద పోలీస్ అండ్ బ్రూటాలిటీ అండ్ ఆల్. కొంచెం అది చూపించిన తర్వాత వాళ్ళ యాక్షన్ అనగానే దే స్టార్టెడ్ హిట్టింగ్ అస్.
బట్ మేము ఇంకా అరుస్తున్నాం కట్ అయిన తర్వాత బ్రో చూసుకొని కొట్టండి బ్రో ఏంది నిజంగా కొడుతున్నారు. తర్వాత మొత్తం ఆ రోజు అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి ఆయనకు చెప్పాం ఇట్లా కాదు కొంచెం నిజంగానే కొట్టకండి చూసుకోండి ఇక్కడ తగిలితే వాళ్ళు కూడా కొంచెం కూలేరు అప్పుడు. అలా చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. అప్పటిదాకా చూసుకుంటే అంటే షూట్ జరిగేటప్పుడు ఏమీ లేదు ఇన్సిడెంట్, షూట్ ప్యాకప్ చెప్పిన వెంటనే భారీగా వర్షం పడిందంట. ప్యాకప్ చెప్పినప్పుడు కొన్ని రోజులు పడింది అట్లా లక్కీగా మాకు. ఎగ్జాక్ట్లీ బ్రో, ఐ హ్యాడ్ టు మెన్షన్ దిస్. సో అప్పుడు దాకా వర్షం ఉంది అని టాక్ వస్తుంది. ఎప్పుడు సూనర్ ఆర్ లేటర్ దెల్ బి హార్డ్ రెయిన్ ఫాల్, సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఇండోర్స్ అవన్నీ ఎక్స్టీరియర్స్ చేసుకుందాం అన్నట్టు ఉంటది కదా ప్లానింగ్. బట్ లక్కీగా షూట్ అంతా అయిపోయాక పడింది వర్షం మంచిగా, అదొక అడ్వాంటేజ్. అది కొన్ని ప్లస్ నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి కదా సినిమా ఈ జర్నీలో, అదొక పాజిటివ్ మాకు అయింది. ఓకే, ఇంకోటి చూసుకుంటే ఈ మూవీ తర్వాత మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా వస్తాయి నాకు అనే ఏదైనా స్కోప్ ఉందా? అంటే ఈ క్యారెక్టర్ చూసుకుంటే ఆల్మోస్ట్ అంటే హర్రర్, నాకేంటంటే ఒక వైల్డ్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ అప్కమింగ్ క్యారెక్టర్స్ ఇలాంటివే వస్తాయా లేకపోతే ఇంకా ఏమైనా మంచి ఇట్లాంటివి నెక్స్ట్ కొన్ని రోజులు ఇన్ని రోజులు అంతా ఈ అడవిలో చేసా బ్రో, కొంచెం అట్లా సిటీకి వద్దామని ప్లాన్ చేస్తున్నా. బట్ లక్కీలీ నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఐఎమ్ వర్కింగ్ అండర్ సుకు రైటింగ్స్ as I told you. సో అది కూడా కొంచెం విలేజ్ క్యారెక్టర్, బట్ ఇట్స్ డీసెంట్ క్యారెక్టర్ విత్ నీట్లీ గ్రూమ్డ్ అండ్ ఆల్. సో కొంచెం అట్లా రామ్ కామ్ అట్లా ఏమైనా చేద్దాం, కొంచెం షూట్ అయి ప్యాకప్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు ప్లాన్ చేసుకుంటున్నాం. అదే ఇంకోటి పెద్ద కాస్టింగ్ తో కూడా వర్క్ చేస్తున్నట్టు తెలుసుకున్నాను. అది మరి అది ఎందుకు చెప్తే అది ఒకసారి చెప్తారు కదా, అది ఇప్పుడు ఎందుకు అది మళ్ళీ నన్నేమో వేసుకుంటారు అటు ఇటు అంటే చెప్పకూడదు అంటారా? బట్ ప్రాజెక్ట్స్ సైన్ ఏమైనా చేశారా? ప్రాజెక్ట్స్ సైన్ ఇది అంతా కన్ఫర్మ్ అయిపోయినాయి, అడ్వాన్స్ పడినాయి. అంటే ఎన్ని ఉన్నాయి నెక్స్ట్ ప్రాజెక్ట్స్? 2 చేస్తున్నాను యాజ్ అన్ యాక్టర్, బట్ మీ అండ్ మై ఫ్రెండ్ ఆర్ ఆల్సో ప్రొడ్యూసింగ్ లైక్ కంటెంట్ ఫర్ చాయ్ బిస్కెట్, చాయ్ షార్ట్స్ అని. సో యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ లాగా చూస్తున్నాను. యాక్టర్ అంటే ఇక్కడ అవ్వదమ్మా ఏదో ఒకటి, ఇంకా అంటే ఇష్టం కదా ఈ ఫీల్డ్. సో వేరే క్రాఫ్ట్స్ కూడా ట్రై చేయాలి ఏంటి అది, అలా ఆ ప్రాసెస్లో ప్రొడక్షన్ లక్కీగా మా ఫ్రెండ్ త్రూ వచ్చింది. సో వీఆర్ ఎగ్జిక్యూటింగ్ లైక్ 3 more ప్రాజెక్ట్స్ అనమాట. ఒకటి ఆల్రెడీ చేసాం చాయ్ బిస్కెట్ వాళ్ళకి, ఇంకోటి చేస్తున్నాం. లతా గారు ఇప్పుడు లతారెడ్డి గారు ఉన్నారు కదా, లతారెడ్డి గారు దేవరాలో చేశారు. దేవరాలో కూడా అంటే పెద్ద మూవీ అది దేవరా అంటే. నెక్స్ట్ ఇలాంటి మూవీ చేయడానికి అంటే ఆవిడ సెట్స్ లో ఎలా ఉంటారు? అంటే నేను పెద్ద మూవీ చేశానరా అలాంటిది ఏమన్నా చూపిస్తారా? అది పెద్ద మూవీలో చిన్న క్యారెక్టర్ కాబట్టి అట్లా ఏం రాదా మాకు ఫీలింగ్, నాకు తెలిసి. బట్ దీంట్లో మెయిన్ లీడే కాబట్టి, బట్ షీ నెవర్, ఐ మీన్ అన్నిటికీ అడ్జస్ట్ అయింది. షీ గాట్ సో మచ్ హర్ట్ ఆల్సో, లైక్ తగిలిన ఇక్కడ అక్కడ, బికాస్ వీఆర్ రన్నింగ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ ఆల్. సో ఇక్కడ షీ నెవర్ కంప్లైంట్ టు ఎనీవన్. సో అట్లా ఏమి నేను చూడలేదు, లైక్ దేవరా చేసి అది అని అలా. ఐ యూస్ టు క్రాక్ జోక్స్, దేవరాల బండ కేసు కొడితే పోయినావు, దీంట్లో అందరిని చంపుతున్నావు వెనకాల పడి, నైస్ నో దట్ ఈస్ యాక్చువల్లీ దట్ గ్రాఫ్ ఇస్ గుడ్ రైట్ అంటే. అవును అది అంటే షీ నెవర్ హ్యాడ్ దట్. ఈవెన్ నౌ షీ సూపర్ చిల్ కదా, తెలుసు మీకు తెలిసి ఉంటుంది. ఆ గర్వం అలాంటిది ఏమీ లేదు. చూపించే వాళ్ళు చూపిస్తారేమో కానీ, బట్ అండ్ ఇంకొకటి చూసుకుంటే అనూప్ అన్నకి ఏమన్నా కార్ రేసింగ్లు ఇవంటే పిచ్చా లేకపోతే ఏంటి కార్స్ అంటే? నాకు నిజంగా బ్రో అంటే నేను షూటింగ్ స్పాట్స్ లో కొన్ని తెలుసుకున్నాను మీ గురించి. అంటే ఒక చిన్న అంటే గుంటలున్న ఇవి కార్స్ తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడరు ఎవరు, కానీ మీరు కార్ వేసుకునే వెళ్తారంట, నడవడానికి అసలు ఇష్టపడరంట. నడవడానికి ఇష్టపడడానికి కాదు కానీ, బట్ కారే మన క్యారవాన్ అక్కడ. ఓకే ఏదైనా కూడా ఇప్పుడు మేము వేరే, ఇప్పుడు నాతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు కదా అమ్మాయిలు కూడా. సో ఏదన్నా మన క్యారవాన్లు ఏం లేవు. సో కార్ హ్యాడ్ టు గో దేర్ అట్లీస్ట్ ఫర్ దెమ్, వాళ్ళకి కొంచెం లోపల ఉండి రెస్ట్ తీసుకోవడానికి కన్నా ఇలా అన్నా కూడా. బట్ కొంచెం ఆ రోడ్స్ ఆర్ వెరీ బ్యాడ్ ఓవర్ దేర్ కొండల మీద. సో ఐ డ్రైవ్ ఫాస్ట్ కొంచెం జనరల్ గానే, ఇంకా అక్కడ కొంచెం ఆ గుంతల్లో అటు ఇటు అయినాయి అనమాట కొన్ని. బట్ అదే లతా గారు చెప్పారు అసలు అనూప్ చాలా కేర్ తీసుకుంటారు పక్కన ఆర్టిస్ట్ వాళ్ళ మీద కానీ. ఐ నో హౌ ఇట్ ఇస్ రైట్. అందరం యాక్టర్స్, సో ఒక ఫెలో యాక్టర్ కి సపోర్ట్ చేసుకోవాలి. అండ్ బికాస్ దిస్ నాట్ ఎ బిగ్ ప్రొడక్షన్ హౌస్, ఎవరి పనులు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉండాలి. ఒకటే యాక్టింగే చేస్తా అంటే అవ్వదు, బికాస్ ఆ టైంలో ఫినిష్ చేయాలి ప్రాజెక్ట్. నా ప్రీవియస్ మూవీ నమోక్ కూడా అంతే, విశ్వంత్ కానీ నేను కానీ అంత ప్యాకప్ వీ యూస్ టు లిఫ్ట్ లైట్స్ తీసుకొని వెళ్ళేటోళ్ళము ఒక్కొక్కరిది ఇక్కడ అక్కడ. నెక్స్ట్ దానికి లైట్ డౌన్ అయిపోయి వెళ్ళాలి అని చెప్పి. సో యూస్ టు షేర్ రెస్పాన్సిబిలిటీస్ అంతే, అంతకు మించి ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అనుకుని ఉంటారు నాకు ఇలాంటి క్యారెక్టర్స్ పడితే బాగుంటదిరా, ఇలాంటివే చేయాలి అని. ఏమైనా అనుకున్నారా అలాంటివి?
యా లాట్. ఐ మీన్ ఇప్పుడు సడన్గా మీరు అడిగేసరికి గుర్తులేదు కానీ బట్ యా సమ్వాట్ ఐ వాంటెడ్ లైక్ ఒక రేసర్ క్యారెక్టర్. ఇప్పుడు శర్వానంద్ గారిది వస్తుంది బైకర్ది, అలాంటిది ఒక క్యారెక్టర్ కానీ అట్లా ఒక స్ట్రీట్ రేసింగ్ కానీ సంథింగ్ రిలేటెడ్ టు కార్స్ అండ్ ఆల్. ఐ రియలీ ఫ్యాషనేట్ లైక్ ఐఎమ్ సో ప్యాషనేట్ అబౌట్ దోస్ క్యారెక్టర్స్. అట్లా అనుకుంటున్నా, చూద్దాం వస్తే. మీ కో యాక్టర్ హర్ష గారు, యా తను కూడా కొత్త యాక్టర్ అనుకుంటా. తను కూడా యా తను ఈజ్ లైక్ చేసాడు, తను 2-3 చిన్నగా చేసాడు. అంటే లైక్ మిలానే తను కూడా. యా తను యా డెఫినెట్లీ తను. బట్ ఇది తనకు ఫుల్ లెంత్ లీడ్ క్యారెక్టర్ ఇదే అనమాట. అండ్ హీ వాజ్ సో పర్ఫెక్ట్ ఫర్ దట్. అంటే ఇంకెవరిని మనం మేబీ చేస్తారు వేరే వాళ్ళు కూడా, బట్ మాకు లక్కీగా ఇతను దొరికాడు, సెట్ అయిపోయాడు. ఇంకా నో కంప్లైంట్స్ అబౌట్ హిమ్. లైక్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, ఇంకా అక్కడ షూట్లో కానీ ఇక్కడ కూడా కలుస్తూ ఉంటాం. అండ్ యా హీ డిడ్ జస్టిస్ ఫర్ ద క్యారెక్టర్. యా అంత ఈజీ క్యారెక్టర్ అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు కూడా ఎవరైనా యాక్టర్ అది, బికాస్ ఆఫ్ ద సీన్స్ హీ హెస్ డన్ అండ్ ఆల్. బట్ యా హీ పుల్డ్ ఇట్ అవుట్ రియల్లీ వెల్. ఈ మదం అనే మూవీ January 1st రిలీజ్ అవుతుంది. అవును, యాక్చువల్గా అదే రోజు ఒక ఫ్యూ మూవీస్ ఉన్నాయి. అవునవును. ఇంకొకటి ఏంటి అంటే రీరిలీజ్లు ఉన్నాయి. రీరిలీజ్లు హవా నడుస్తున్నాయి. రిలీజ్ కూడా ఉన్నాయి. రీరిలీజ్లు 3 మూవీస్ 4 మూవీస్ ఉన్నాయి ఆ రోజు. ఇంకా బ్రో అది కూడా పెద్ద పెద్ద హీరోవి, టాప్ మోస్ట్ హీరో. ప్రజెంట్ కూడా వాళ్ళు టాప్ మోస్ట్ హీరోలే, వాళ్ళవే రీరిలీజ్లు ఉన్నాయి. అంటే మన మూవీకి థియేటర్స్ దొరుకుతాయి అనుకుంటున్నారా? దొరకాలి బ్రో, కొంచెం అట్లీస్ట్. అంటే ఇట్ డిపెండ్స్ బ్రో. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద మూవీ ఈస్ డూయింగ్ రియలీ వెల్, పెంచుతారు థియేటర్స్ బ్రో. ఫర్ మీ కమింగ్ ఫ్రమ్ నథింగ్, నాకు కానీ హర్షక్ కానీ లతాక్ కానీ ఈవెన్ ఇనే ఆల్సో, మాకు సినిమా రిలీజ్ అవడమే ఇట్స్ అ గ్రేట్ థింగ్ బ్రో. లైక్ యునో బికాస్ దేర్ ఆర్ సో మెనీ మూవీస్ విచ్ ఆర్ యెట్ టు బి రిలీజ్డ్, ఆగిపోయి ఉన్నాయి అట్లా. ఓకే, సో మాకు రిలీజ్ అవడమే పెద్ద, మేము ఆ వైబ్లో ఉన్నాం. అరే మన సినిమా రిలీజ్ అవుతుంది, ఇక థియేటర్ ఫిల్ అవుతాయా ఇది అది అనేది ఇంకా దేవుడు చూసుకుంటాడు అవన్నీ. సో వీఆర్ హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్ రైట్ నౌ. వేరే కూడా మంచిగా, నేను వేరే ఇప్పుడు సైక్ సిద్ధార్థ్ మూవీ అవి వస్తుంది. ఈవెన్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్, ఐ లైక్ ద ట్రైలర్. ఓకే, ఇది ఆల్రెడీ నేను చూసా చాలా సార్లు. సో ఐ చూసిన ప్రీమియర్ అయిన తర్వాత మళ్ళీ దానికి వెళ్ళి చూడడం. సో వీఆర్ మూవీ లవర్స్ బ్రో, అంతే. చూడాలంటే అట్లా. నెక్స్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదిగో ఈ హీరోని చూసి మనం ఇది నేర్చుకోవాలరా, అలా సమ్ హీరోస్ ఉంటారు. అలా మీకు ఎవరైనా ఉన్నారా? యా బ్రో, ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరో, యూనో ఇంక్లూడింగ్ ఇప్పుడు ప్రభాస్ గారి నుంచి. లైక్ ద సింప్లిసిటీ కానీ, ద వే ఎవరు ఏమన్నా కూడా హీఈస్ లైక్ దాట్, యూనో ఈజ్ అ మౌంటైన్. ఎవరు ఏమన్నా కూడా అట్లానే ఉంటారు. ఓకే, అది నేర్చుకుంటే. ఎందుకంటే ఈ ఫీల్డ్లో దేర్ సో మచ్ చాలా క్రిటిసైజ్ చేస్తారు, ఈగోస్ ఉంటాయి, అవి ఉంటాయి చాలా మంది. అంటే మనతో ఉండే వాళ్ళే మనల్ని ఆపర్చునిటీస్ రాకుండా కూడా చేసే వాళ్ళు ఉంటారు కదా. అట్లా లక్కీగా మనకి ఎవరు అట్లా లేకుండే, అందరు సపోర్టివ్ గానే ఉండే. బట్ యా చూస్తున్న కొద్దీ అన్ని ఉంటాయి, చాలా డిఫరెంట్ టేక్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్కరు. సో అలా హీస్ లైక్ ఎ మౌంటైన్, లైక్ స్టిల్ ఏవి పట్టించుకోరు అలా. దట్ వన్ థింగ్ నేను తొందరగా రియాక్ట్ అవుతా కొన్నిటికి. సో దట్ ఈస్ వెన్ ఐ లెర్న్ ఓకే అన్నిటికీ అంత రియాక్టివ్గా ఉండద్దు, లైక్ యూనో బీ కామ్ కంపోజ్డ్. సో అదొకటి. ఇప్పుడు విజయ్ దేవరకొండ దగ్గర నుంచి, ఆయన దగ్గర నుంచి లైక్ ఐ లెర్న్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఈవెన్ హీ కేమ్ ఫ్రమ్ నథింగ్, బట్ హీ కేమ్ అప్ విత్ క్లోదింగ్ లైన్, రౌడీ వేర్ అని ఇదని. జస్ట్ దట్ ఓకే నేనున్నాను అని కాకుండా నా నుంచి ఇంకేమేమి యూనో వస్తున్నాయి బయటకి, లైక్ యూనో క్లోదింగ్ లైన్ కానీ, and maybe some food chain, I don't know, he's doing some, he does a lot of things kada. Ikkada production, King on the Hill, there's a production house also. So similarly I also start mari anta pedda gaakapena mem kuda chinna production house laga start chesi diversify avudamani. Okay, atla okkari nunchi okkati inputs తీసుకోవాలి bro, అంత సీనియర్స్ ఏ కదా. యా, చిరంజీవి గారి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అనుకుంటే? చిరంజీవి గారి దగ్గర నుంచి bro, that is a very huge name you are asking me here. లాట్ ఆఫ్ అంటే టెక్నికల్, లైక్ అంటే చిరంజీవి గారు ఎంత పెద్ద స్టార్ అయినా కానీ ఆయన ఒదిగే ఉంటారు. అంటే చిన్న వాళ్ళందరినీ పిక్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి పర్సన్ దగ్గర మనం నేర్చుకోవాలి అంటే చాలా ఉంటాయి. అందులో వన్ చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? సింప్లిసిటీ ఇస్ వన్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ బ్రో. మీరు అంత పెద్ద పేరు చెప్పకూడదు ఫస్ట్. సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి నుంచి, whatever you do, whatever people say about you, you should never freaking give up on anything. Okay, that's what I learned. I admire him a lot, and ఆయన అంటేనే అదొక వేరే. బట్ యా, యూ షుడ్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్. వేరే వాళ్ళ ఒపీనియన్స్ నుంచి కానీ, దీని నుంచి కానీ, ఇది కానీ,
నీకు దేవుడు ఎంత భక్తి ఉందో నీ వర్క్ మీద కూడా అంతే ప్యాషనేట్ ఉండాలి, ఇది ఉండాలి. దట్స్ వాట్ ఐ లెర్న్, లైక్ సో మెనీ థింగ్స్. బట్ యా, దిస్ ఇస్ వన్ థింగ్. ఆయన చూస్తున్నాం కదా ఇప్పుడు మేము ఎలా స్టార్ట్ చేసామో ఇక్కడ, ఆయన కూడా ఇది స్టార్టర్ ఇన్ పొలిటికల్ కెరియర్ కదా. ఓకే, మేము సో అది వి ప్యారలీ అబ్జర్వ్ దాట్. ఆయన స్పీచెస్ కానీ, ఆయన స్కిల్స్ కానీ, ద వే హీస్ మోటివేటింగ్ ఎవ్రీ వన్. తెలియకుండానే చాలా మంది మోటివేట్ చేశారు బ్రో, ఆ ఫ్యామిలీ వాళ్ళంతా. యా, మహేష్ బాబు గారి నుంచి మంచిగా ఎలా ఉండాలి లుక్స్ వైజ్ అవన్నీ, ఇంకా ఎలా మెయింటైన్ చేయాలి, ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పార్టీస్ ఏదన్నా కూడా, ఇగో మనం ఈ ఫీల్డ్ లో ఉన్నాం కదా కొంచెం అలా ఇన్స్పిరేషన్ అనమాట. అండ్ ఆల్సో మహేష్ బాబు గారి గురించి అంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది వర్క్ చేశారు విత్ హిమ్. వాళ్ళు చెప్పి ఈవెన్ హీ రన్స్ అరౌండ్ ద సెట్ బ్రో, లైక్ ఆయన ఏదో క్యారవాన్ నుంచి అట్లా ఉండరు. ఇప్పుడు సర్కార్ వారి పాట కానీ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు వర్క్ చేశారు దానికి. ఆ వైట్ స్కార్ఫ్ బట్ కట్టుకొని నీకు ర్యాండమ్లీ యూఆర్ స్టాండింగ్ ఆన్ ద సెట్, పక్క నుంచి ఒక మనిషి వెళ్ళాడు, దట్స్ నో అదర్ దెన్ మహేష్ బాబు గారు. సో అట్లా సెట్ మీద అట్లా ఆయన అన్ని పనులు చూసుకుంటు, బికాస్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూసర్ రైట్. సో ఆయన అట్లా మనం ఏదో సెట్లో కూర్చొని క్యారవాన్లో కూర్చున్నట్టు కాదు, హీ లవ్స్ వర్క్. సో అట్లా అది కొన్ని ఇంకా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరు నేర్చుకున్నాం బ్రో మేమంతా. బాలకృష్ణ గారి నుంచి ఏం నేర్చుకోవాలి? బాలకృష్ణ గారి నుంచి అయితే ఆ ఎనర్జీ, యూనో ఐ లైక్ హిస్ ఎనర్జీ లెవెల్స్. వేర్ ఎవర్ యువర్ వాట్ ఎవర్ యూ డూ, ఆ ఎనర్జీ వేరే. యూనో నో డ్యామ్ గివెన్, నీకు ఏదనిపిస్తుంది ఏదనిపిస్తుంది చెప్పు, అది. బ్రో ఇది మూవీకి అండ్ ఇండస్ట్రీకి సంబంధం లేని అంటే దాని మీదే ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తుంది. అది చెప్పాలనుకుంటే చెప్పొచ్చు మీరు ఆన్సర్. శివాజీ గారు మొన్న ఒక ప్రెస్ మీట్లో ఒక మాట అనడం జరిగింది, ఆడపిల్లలు పద్ధతిగా ఉండండి, ఐ మీన్ నీటుగా కట్టుబొట్టులాగా, అంటే ఒక సౌందర్య గారు, శ్రీదేవి గారు వీళ్ళతో పోల్చడం జరిగింది. బికాస్ ఆఫ్ నిధి అగర్వాల్ది ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు దాని మీద చాలా మంది ఏమంటున్నారంటే, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, మాకంటూ ప్రైవసీ లేదా, మాకంటూ కొన్ని ఇవి లేవా అనేసి మాట్లాడుతున్నారు. ఆడపిల్లలు అంటున్నారు, సెలబ్రిటీస్ కూడా అంటున్నారు చాలా మంది. దాని మీద మీరు మాట్లాడాలనుకుంటే ఏం చెప్తారు బ్రో? అంటే ఆడపిల్లలు, ఐ మీన్ ఎస్పెషలీ ఈ ఫీల్డ్, ఈ గ్లామర్ ఫీల్డ్లో. బట్ వాట్ హీ సెడ్, ఇప్పుడు మన నలుగురం కూర్చొని ఒక సిటీ నార్మల్ కూర్చొని మాట్లాడుతున్నాం ఇన్ బిట్వీన్ 4 walls అంటే దట్ ఈస్ ఫైన్ బ్రో, దట్ ఈస్ హిస్ పర్సనల్ ఒపీనియన్. బట్ హీ షుడెంట్ హ్యావ్ గాన్ పబ్లిక్ విత్ దోస్ స్టేట్మెంట్స్. మేబీ ఇప్పుడు ఆయన చెప్పింది తప్పు రాంగ్ అని మనం కంప్లీట్గా చెప్పలేం బ్రో, బికాస్ ఇప్పుడు ఎవరైనా చూసేటోళ్ళు ఇలాంటి ఎక్స్పోజింగ్ వీడియోస్ కానీ ఏదైనా చూస్తే వాళ్ళకి దే వాంట్ టు మేబీ దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ ఆన్ దట్ పర్టికులర్ పర్సన్, వాళ్ళు ఇదే అని ఇలానే చేస్తారని. సో మేబీ హీ మెంట్ ఇన్ దట్ వే. ఓకే, ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ లైక్ ఈ కరెక్ట్గా అన్నారు అట్లా కాదు. వాట్ ఈ సెట్ వాజ్ రియలీ రాంగ్. ప్లాట్ఫామ్ మీద ఆ ఓపెన్ అంత దాంట్లో నార్మల్ ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతుంటే మనం కూడా చాలా మాట్లాడుకుంటాం అట్లా. అంటే ఆయన్ని ట్రిక్ చేసిన పాయింట్ ఏంటి అంటే, నిధి అగర్వాల్ గారిది లూలు మాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు నెక్స్ట్ డేనే ఈ ఈవెంట్ జరగడం జరిగింది. అదే రోజు ఆయన చెప్పారు. అంటే ఆయన ఏమన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినట్టయితే ఏంటి ఆ ఆడపిల్ల పరిస్థితి అన్నట్టుగా మాట్లాడారు. బికాజ్ అదే ఇంకా వాళ్ళకి జనాలకి మరి ఎలా ఉంటుందో, వాళ్ళు ఒక దాంట్లో పూరి జగన్నాథ్ గారు కూడా చెప్తారు, బాలకృష్ణ గారు ఎందుకు కొడతారు అందరినీ, ఎందుకు అటు తిడతారంటే ఎవడో ఒకటి ఎక్కడి నుంచి గిల్లేస్తుంటాడు, ఇది చేస్తుంటారు, అది చేస్తుంటారు, ఆ ఎక్సైట్మెంట్తోనో లేకపోతే ఇప్పుడు అమ్మాయి అయితే మేబీ దేనివల్ల ఐ డోంట్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ. సో అది కొంచెం జనాల్లోకి వెళ్ళినప్పుడు చూసుకోవాలి అవన్నీ. బట్ దే కాంట్ యునో రియలీ ఇగో ఇలా బట్టలు వేసుకుంటే అలా చేస్తారు, అది ద వే సొసైటీ ఎలా చూస్తుంది అది కొంచెం రాంగ్ వే అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు పుట్ ఇట్ రైట్, బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ తను ఏదైతే అన్నారో దట్ ఈస్ వెరీ రాంగ్ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో. బట్ డీప్ ఇన్సైడ్ ఇఫ్ యూ సీ ఇట్, లైక్ తను చెప్పిన దాంట్లో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఇష్టం వచ్చినట్టు డ్రెస్ వేసుకోవడం అంతా ఓకే, వాళ్ళ ఇష్టం, ఇట్స్ దేర్ బాడీ దేర్ ఓన్ థింగ్, ఇట్ డజంట్ మ్యాటర్, మీ ఇష్టం అది. బట్ నువ్వు వెన్ యు ఆర్ గెటింగ్ ఇన్స్పైర్డ్ బై సో మెనీ పీపుల్, నువ్వు పబ్లిక్లో వచ్చినప్పుడు కొన్ని ఒకలాగా యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ థింగ్ అని నా పర్సనల్ ఒపీనియన్. అంతే, ఎవరో డిఫరెంట్ ఒపీనియన్. నిన్ను అడిగితే నీకు వేరే ఒపీనియన్, మన ఇద్దరు బ్రోని అడిగితే వేరే ఒపీనియన్ ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. ఓకే బ్రో. అండ్ ఇప్పుడు మదం మూవీకి వచ్చేస్తే, ఈ మూవీలో మదం గురించి అదే ఇది చెప్పుకుంటే అంటే ఇప్పుడు చెప్పుకోవడానికి మంచి అంటే ఇదిగో ఈ పాయింట్ కోసమే మూవీకి వెళ్ళాలరా అనేది ఏమన్నా ఉందా అప్పుడు? అంటే కొన్ని హైలైట్స్ ఉంటాయి కదా, ఈ ఒక్క పాయింట్ వల్లే మన సినిమా మొత్తం హిట్ అవుతుందిరా, ఇది ఒక్క సీన్ చాలు. పర్ఫార్మెన్సెస్ బ్రో, నథింగ్ మోర్ దెన్ దట్. అందరూ ఎవరికి వాళ్ళకి ఇచ్చి పడేశారు. దట్ ఈస్ వన్ మెయిన్ ఫ్యాక్టర్ వేర్ యునో కొత్త వాళ్ళు అయినా కూడా యూ డోంట్ ఫీల్ లైక్ వాచింగ్ న్యూ పీపుల్ ఆన్ స్క్రీన్, బికాస్ వీఆర్ ఆల్ సో మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్యారెక్టర్స్.
ఒక్కరు చేయంగానే యాక్టింగ్ ఇస్ నథింగ్ బట్ యాక్షన్ అండ్ రియాక్షన్ లాగా. సో వాళ్ళు యాక్టర్ మంచిగా రియాక్ట్ అయితే నేను మంచిగా యాక్ట్ చేయగలుగుతాను. ఆ టైప్ లో పర్ఫార్మెన్సెస్ ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్సెస్. స్టోరీ అండ్ ఆల్ కమ్స్ లేటర్. బట్ నువ్వు ఒక మంచి కథని మంచి యాక్టర్స్ తో చేయకపోతే ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ ఎవ్రీ వన్, వేస్ట్ ఆఫ్ మనీ ఫర్ ద ప్రొడ్యూసర్. కానీ ఇంకోటి కూడా చూసుకుంటే బ్రో, ఎంతో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా థియేటర్స్ అంటే సినిమాలు దాకా వెళ్ళేసరికి ఆడట్లేదు చాలా మందివి. కానీ ఈ మూవీలో చూసుకుంటే అందరూ కూడా కొత్త ఫేసెస్, అంటే మెయిన్ క్యారెక్టర్ చేసిన ప్రతి ఒక్కళ్ళు వినాయ గారితో తప్ప చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళే, సీన్స్ అవన్నీ చేసుకుంటూ వచ్చిన వాళ్ళే. కానీ ఇప్పుడు థియేటర్స్ మీకు దొరుకుతాయి అనేసి మీరు అనుకుంటున్నారా బ్రో? కష్టమే బ్రో. బట్ అలానే అంటే ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్ గారు కూడా పెద్ద డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ 3-4 మూవీస్ చేశారు. లక్ష్మి గారితో చేశారు. అవును, దక్ష గారితో చేశారు. అండ్ ఇంకొకటి చెప్పుకోవాలి అనుకుంటే మీ డైరెక్టర్ గారు కూడా ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. అవును, ఆయన అన్ని సినిమాలు చేస్తారు. ఆయన ఈజ్ ఆల్ రౌండర్. అదే అంటే ఈజ్ నాట్ జస్ట్ డైరెక్టర్, ఈజ్ ఆల్ రౌండర్. ఆయన డైరెక్షన్ కంటే యాక్టింగే బాగా నచ్చుతుంది మాకు, ఆయనకి కూడా చెప్పడం జరిగింది. కానీ ఏంటి అంటే రెండు చేసుకోవాలి కదా అన్నట్టుగానే మాట్లాడతారు అంతే ఆయన. సో కమింగ్ బ్యాక్ టు థియేటర్స్. సో అదే థియేటర్స్ దొరుకుతాయా మీకు? అనుకున్నన్ని దొరుకుతాయా? మేము ఏమి ఎక్కువ థియేటర్స్ కూడా అనుకోము కదా మైండ్ లో. బట్ లైక్ ఐ సెడ్ బిఫోర్, మాకు ఇది రిలీజ్ అవడమే ఇట్స్ గ్రేట్ థింగ్ ఫర్ అస్ బ్రో. సో ఎన్ని థియేటర్స్ అవన్నీ ఇట్స్ లేటర్ గేమ్, దట్స్ ప్రొడ్యూసర్ గేమ్, డిస్ట్రిబ్యూషన్ గేమ్ అది. బట్ బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్, ఇప్పుడు నువ్వు చెప్పావు ఏదో రిలీజ్ కూడా అవుతున్నాయి అది అని, ఇంకా కొంచెం టెన్షన్ పెట్టి. సో లెట్స్ సీ, థియేటర్స్ దొరకపోయినా బట్ ఐఎమ్ షూర్ ఈవెన్ డౌన్ ద లైన్ ఓటీటీలో కూడా ఇల్ బి అ గుడ్ వాచ్. సో బికాస్ ఇప్పుడు మన లక్ ఏంటంటే ఈ ఓటీటీస్ వచ్చాయి కాబట్టి మాకు ఇంకా హోప్ పెరిగింది మా లాంటి కొత్త యాక్టర్స్కి. యూ డోంట్ హ్యావ్ టు కమ్ టు థియేటర్స్ జస్ట్ టు వాచెస్, బట్ డూ కమ్ టు థియేటర్స్. బట్ యూ డోంట్ హ్యావ్ టు కమ్ టు థియేటర్స్ టు వాచెస్. ఇంట్లో కూడా కూర్చొని చూడొచ్చు మమ్మల్ని. ప్రేక్షకులు ఈ మూవీకి అసలు ఎందుకు వెళ్ళాలి బ్రో? అంటే ఏమున్నాయి ఈ మూవీలో చెప్పుకోవడానికి? ఫస్ట్ థింగ్ ఫస్ట్, మ్యూజిక్ ఇస్ గుడ్. దేవ్జాన్ గారు హీ వర్క్డ్ ఫర్ ఈగిల్ మూవీ ఆల్సో, దాని మ్యూజిక్ డైరెక్టరే. సో మ్యూజిక్ ఈజ్ రియలీ గుడ్, ఎడిటింగ్ ఈజ్ గుడ్, అండ్ మెయిన్లీ డిఓపి వర్క్. ఆయన అంటే దిస్ ఇస్ జస్ట్ అ నార్మల్ ఆర్డినరీ స్టోరీ బట్ టోల్డ్ ఇన్ ఎ వెరీ మోడర్న్ వే. an old story told in a very modern way with, you know, koncham techno beats and other stuff in it. So, and performances. So yeah, there are few good points in it, bro. Yeah, it's not like ఏదో తీసామని కాదు కానీ, బట్ యా అందరం కష్టపడి తీసాం కాబట్టి వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు గో వాచ్ ఇట్. అండ్ there are many plus points in it once you go watch it, especially climax. థ్యాంక్ యూ బ్రో, నా కోసం ఇంత టైం కేటాయించి వచ్చారు. రేపు January 1st అంటే న్యూ ఇయర్ న్యూ లైఫ్ అంటే అడుగుతా ఉంటారు కదా, న్యూ ఇయర్ అంబిషన్స్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఈ మూవీతో మీకు మంచి పేరు వచ్చి ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆడియన్స్కి ఏమన్నా చెప్పాలి అనుకుంటే ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఆడియన్స్కి ఒకసారి చెప్తే. సో గైస్, Jan 1st రిలీజ్ అవుతుంది మూవీ. ఐ నో ఇట్స్ అ వెరీ వియర్డ్ డేట్. నేనే మధ్యాహ్నం ఎప్పుడో లేస్తా ఆ రోజు. బట్ మేక్ ష్యూర్ యూ గైస్ సోబర్ అప్. అంత అన్ని పనులు అన్ని చేసుకొని మెల్లిగా ఆఫ్టర్నూన్ అన్నా లేకపోతే ఈవినింగ్ అన్నా గో స్టార్ట్ వాచింగ్ అవర్ ఫిల్మ్. మీకున్న నియరెస్ట్ థియేటర్స్లో మేబీ థియేటర్ లిస్ట్ కూడా ఇప్పుడు వస్తుంది. డూ వాచ్ ఇట్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్ అండ్ ఐఎమ్ షూర్ you will be shocked with the climax, and there are other things which we don't want to reveal right now, and please do watch it in your nearest theaters. Madam 1st 2026. Okay, yeah. Thank you bro, thank you so much. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంటర్వ్యూ. దయచేసి అంటే సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కడు చిన్న సినిమానా పెద్ద సినిమానా అని చూడకుండా ప్రతి ఒక్కరు మీ నియరెస్ట్ థియేటర్స్ ఉన్న వాటిలోకి వెళ్ళి, కనీసం మనం వేస్ట్గా ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం. ఒక 150 రూపాయలు 100 రూపాయలు సినిమా కోసం ఖర్చు పెడితే ఇలాంటి మంది ఎంతోమంది బయటకు వస్తూ ఉంటారు. సో వీళ్ళ కోసమైనా మనం థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి వీళ్ళందరినీ ఆదరిద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.